కార్యక్రమాలను నేను ముందుకు తీసుకోవడం జరుగుతున్నది. కానీ చాలా చరిత్ర ఇక దాని గురించి పోను, ఎందుకంటే 69 ఏళ్ల చరిత్రలో 50 ఏళ్లది నా సేవ ఉన్నది, దాని గురించి నేను పోను. కానీ రీసెంట్గా కరోనా మహమ్మారి నుంచి, ఆ కరోనా మహమ్మారిలో మనం అతి ముఖ్యంగా పేద ప్రజలు పడ్డటువంటి బాధలు చూసి చెల్లించినటువంటి నేను 2019లో అది ఇంకా రాలే మన దగ్గరికి, కరోనా రానప్పుడే నేను కొద్దిగా అలర్ట్ అయ్యి నెల్లూట్ల ఫౌండేషన్ స్థాపించాను. 2020లో అది జడలు పెట్టింది, 21లో మహోద్ధృతమైంది. ఆ 2 సంవత్సరాలు నేను ప్రాణానికి తెగించి లింగాలగన్పూర్ మండలంలో ఉన్నటువంటి 22 గ్రామాలను దత్తత తీసుకొని లాక్డౌన్ పీరియడ్లో ఇల్లు తిరిగి పేద ప్రజలను ఆదుకున్నటువంటిది నా జీవితంలో నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ జన్మకు నేను సార్థకం చేసుకున్నా. ఆనాటి నుంచి వాళ్ళ జీవన విధానం, వాళ్ళ కష్ట సుఖాలు, ఆనాడు రెక్కాడితే డొక్కాడినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మన పేద ప్రజలను ఏ రకంగా ఆదుకోగలను, ఏముంది నా దగ్గర, ఉపాధ్యాయుడిని, సగటు ఉపాధ్యాయుడిని, సమాజంలో పెద్ద ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఏం లేవు, కానీ మనసు ఉన్నది. ఈ మనసును మరి ఎట్లా దీన్ని నెరవేర్చాలి, మనసులో ఉన్న కోరికని అని చెప్పి ఆనాడు పెద్ద మొత్తంలో నేను ఖర్చును పెట్టి ఆనాడు ఆ 2 లాక్డౌన్స్లో నా శ్రమతోటి ఈ సేవా భవనాలు అంకురించింది. అది ప్రధానమైనటువంటి బీజం అది. దాని తర్వాత మరి నెల్లూట్ల ఫౌండేషన్ విస్తరిస్తూ పోతూ సాహిత్యపరమైనటువంటి, సాంస్కృతిక పరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి, విద్య, వైజ్ఞానిక, ఈ అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతూ పరిమితమైన వనరులతో ఉన్నటువంటి మరి నా ఆర్థిక పరిస్థితులను కూడా లెక్క చేయకుండా మరి 6 ఏళ్ల నుంచి నేను చేస్తున్నటువంటి సేవ మీ అందరికీ తెలుసు. మీడియా ముఖంగా చూస్తున్నారు, పత్రికా ముఖంగా చూస్తున్నారు. నేను చెప్పడం అనేటువంటిది అతిశయోక్తిలో గొప్పగానో చెప్పడం కాదు, ఇది భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి. ఇది ఒక యుక్తి అని కూడా అనను. నేను అంత పెద్ద విద్యావంతుడిని కాదు, పెద్దగా నేను నా దగ్గర కళ లేదు. నేను ఇప్పుడు ఫస్ట్ టైం నన్ను స్టేజ్ ఎక్కిస్తుండ్రు, రేపు మీరే ఉండాలి కృష్ణదేవరాయలుగా అని చెప్పి మన మిత్రులందరూ కలిసి మరి నాకు ఈ బాధ్యత పెడుతున్నారు. మరి నేనైతే అనుకుంటా, గ్లాసులో పావు నీళ్లు ఉన్నాయి అంటే పావు నీళ్లు ఉన్నాయి అనుకుంటా, ముప్పావు ఖాళీగా ఉన్నా కూడా. మరి నన్ను చూసినటువంటి, ఆ నాటకాన్ని చూసినటువంటి, నా పాత్రను చూసినటువంటి వాళ్ళు మరి నాకు పావులు ఇచ్చినా నాకు నేను ప్రయోజనంగానే భావిస్తా, సగం ఇచ్చినా నేను భావిస్తాను. 35 మార్కులు వస్తే మనం పాస్ చేస్తాం. మరి నాకు 35 వస్తాయా 60 వస్తాయా నాకు తెలియదు. నాకు ఏమీ తెలియని వాడిని ఎక్కిస్తున్నారు. కానీ ఎన్నో తెలియనటువంటి అంశాలలో నేను ముందు పోయినటువంటి నేను ఈ తెలియనటువంటి అంశాన్ని కూడా నా భగవంతుడు తప్పకుండా నా ఎందుకు ప్రవేశిస్తాడు, ఆ కృష్ణదేవరాయలు నాలో ఆవహిస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఆ నటనను కూడా నేను నెరవేరుస్తాననేటువంటిది నా విశ్వాసం. మరి ఇంత మంచి కార్యక్రమానికి వస్తున్నటువంటి మీరంతా కళాకారులు, అద్భుతమైనటువంటి ప్రజ్ఞ, పాఠవం, నైపుణ్యం ఉన్నటువంటి ఇంత పెద్ద కార్యకర్తల మధ్యన, ఇంతమంది కళాకారుల మధ్యన నేను ఏమాత్రం కళలు తెలియని నన్ను ఇంత గొప్పగా మీరు నన్ను సన్మానించడం నా జీవితంలో ఇంతకంటే ఇంకేం కావాలి? ఏమీ తెలియదు, నా కళలు తెలియదు, పాట తెలియదు, పాట పాడరాదు, ఏమి రాదు. కానీ కళాకారులు నన్ను ఇంత అభిమానించి మీ గుండెల్లో పెట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడేంటి, నేను అవన్నీ రిపీట్ చేయలేను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళలో అంత నిబిడీకృతంగా మీ హృదయాల్లో అట్టడుగు, మీ హృదయాంతరాళాల్లోకి నేను చేరుకున్నా అనేటువంటిది నా జీవితంలో నా సాలిగది. ఇంతమంది విద్యావంతులను, ఇంతమంది కళాకారులను, పెద్దలు కొండలరావు గారు, వారు ఏంటి ఉభయ రాష్ట్రాల్లో ఈనాడు సంతోష్ గాని, కొండలరావు గారి కుటుంబం, తర్వాత వారి బంధువర్గం, వాళ్ళ సురభి కుటుంబంతో నాకేదో పెద్ద ఎంతో కాలం నుంచి పరిచయం లేదు. కళలకు నేనేదో ఎంటర్ అయ్యి కూడా నేనేమి పెద్ద లాంగ్ టైం ఏం కాదు. 6 మాసాల కింద మా అమ్మ నాన్న పేరు మీద అమ్మ అనసూయమ్మ, బాబు లక్ష్మారావు, వాళ్ళ ఇద్దరి పేరు మీద నేను కళాపీఠం ఏర్పరిచి ఆ కళాపీఠం ద్వారా కృష్ణరాయవారం వేయాలని చెప్పి మా ఉపాధ్యాయ మిత్రులనే దాంట్లో
నటవర్గంగా ఏర్పాటు చేసుకొని 3 నెలల పాటు మేము కష్టపడ్డాం మా ఫౌండేషన్ పక్షం. కొండలరావు గారు అప్పుడే పరిచయం నాకు, అంత 5 నెలలు 4 నెలల కంటే ఎక్కువ సమయం కాదు. ఆ 4 నెలల కాలం నుంచి ఉన్నటువంటి సందర్భంలో సురభి కొండలరావు గారిని పరిచయం చేసింది కూడా నాకు వైకుంఠం గారు తీసుకొచ్చింది మా ఇంటికి. ఎందుకంటే వారిని కూడా మనం తలవాలి. ఇప్పుడు అన్నం తిన్నరేవే కాదు, చెట్టును కూడా తలవాలి. లేకపోతే చెట్టు లేకపోతే ఎండలో కూర్చొని తినలేవు. కాబట్టి కొండలరావు గారు అద్భుతమైనటువంటి ఒక దైవదూత అయితే వారిని తీసుకొచ్చినటువంటి వైకుంఠం గారు కూడా ఇక్కడ గొప్పగా నేను భావిస్తూ మరి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్. కొండలరావు గారు ఆ విధంగా తలంపుగా నాకు వెతకపోయిన తీగ కాలికి దాకినట్టు కృష్ణరాయపురం ఎట్లా నడపాలి అని మేము అనుకుంటుంటే వీరిని తీసుకొచ్చినాక 1 రోజులు 2 రోజులు చూసినాం. ఇక కొండలరావు గారిని మా జీవితంలో అనుకున్నాను. ఎందుకంటే నాకు పద్యాల మీద ఆసక్తి, పాట రాదు కానీ బ్రహ్మాండమైన ఆసక్తి, పాడుతుంటే చాలా వింటా. మరి అంటారు కదా వీరుల విందైనటువంటిది అయితే ఇక బాగా వింటాను. ఆ రకంగా ఈ రంగస్థల పౌరాణిక నాటకం అంతా కూడా వెనుకబడి ఉన్నటువంటి ఈ రోజుల్లో ఈ ఏప్రిల్ 3వ వారంలో మేము జనగామలో ప్లాన్ చేసినాం. ఒక 50 ఏళ్ళ నుంచి జనగామ జిల్లాలో ఏనాడు కూడా రంగస్థల పద్య నాటకం అని వేసిన దాఖలా లేదు, చరిత్ర లేదు, ఉదంతం లేదు. ఎంత సాహసం నాది! ఎవరిని నమ్మి నేను ఆ సాహసం చేసిన? కొండలరావు గారు కేవలం మా ఇంట్లో అడుగు పెట్టినాడే నేను అనుకున్నాను, ఇక్కడ ఎవరు చేయని సాహసం కొండలరావు గారు ఉన్నారు కాబట్టి ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ దొరికింది, నాకు ఒక ఆయుధం దొరికింది. ఇక నేను యుద్ధానికి పోతే తప్పకుండా గెలుస్తాను అని చెప్పి ఆనాడు సాహసించి ఏనాడు లేనటువంటిది చరిత్రలో కని వినియరగనటువంటి మరి ఈ ప్రక్రియ చేసి 4 నాటకాలు వేయించింది. అద్భుతమైన విజయం. జనగామ ప్రజల్లో చాలా విద్యావంతులందరినీ బాణాపురం వైపు నడిపించిన ఎంతటి మార్పు! ఈనాడు కృష్ణరాయబారంతో సురభి నాటకాలు వచ్చినాయి. మరి సురభి కళాకారులు వాళ్లకు ఒకనాడు రాజులుగా తెర మీద రాజులు వాళ్ళు వేదిక మీద. మరి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల మేరకు వాళ్ళు ప్రభుత్వం నుంచి కానీ ప్రజల నుంచి కానీ కనీసం ఉత్తగణన వేస్తామని చెప్పినా కూడా రానటువంటి పరిస్థితి. మనం అంతా కళాకారులం కాబట్టి, కళలంటే ఇష్టం కాబట్టి ఈ రాత్రి 9 అయినా 9:30 అయినా కూర్చొని వింటున్నాం. ఇదే ఇంకెవరన్నా బయట వాళ్ళు రమ్మంటే రాదు. అంటే అటువంటి దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కళారంగాన్ని పైకి తీసుకురావడం అనేటువంటి చర్య ఏదైతుందో అది భగవంతుడు మనలో కల్పించినటువంటిది. కొండలరావు గారు రావడం, మరి ఈనాడు సురభికి సంబంధించినటువంటి నాటకాలను ముందు కూడా నాకు అంటే ఈ సురభి అంటే వీళ్ళంతా ఎవరుంటారో ఏం తెలియదు. వారిని అడిగాను నేను, సురభి అంటే అంతా ఒకటే కదా అంటే, లేదు సార్ అట్లా కాదు, మా కొన్ని గ్రూపులు ఉన్నాయి, ఆ గ్రూపుల వారీగా మేము విడిపోయినాం, అంతా ఒకటే కుటుంబం. అంటే మొత్తం 4 ఫాదర్స్ నుంచి మొదలుకుంటే మా డైనాసిటీ అంతా ఒకటే. కానీ మరి దీన్ని మేము ఇట్లా అంటే ఒకే దగ్గర ఉండలేకపోతాం కాబట్టి కొత్త గ్రూపులుగా విడిపోయినాం. మాకు ఏ విధంగానన్నా ఈ గ్రూప్ కొద్దిగా గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి మాకు ఏం ఎయిడ్ లేదు, సపోర్ట్ లేదు. మరి మీరు మీకున్నటువంటి అన్ని అవకాశాలు వినియోగించాలి మా కోసం అని చెప్పి వారు పెద్దలు కొండలరావు గారు కోరడం, వారికి నేను హామీ ఇచ్చింది. సార్ మీరు కిరాయిళ్ళలో ఉండడానికి వీల్లేదు, ఏదో భగవంతుడు అన్ని మనం అనుకోగానే అన్ని రావు, ఏది కానీ మంత్రం వేస్తూ రాదు కదా. ఇంకా సురభి వాళ్ళు ఇంకా ఇట్లా కండ్లు మెరుగుట్లు కొనిపెట్టేట్టుగా అప్పటిదప్పుడే మనం నారదుడు పైనుంచి దిగుతాడు, కానీ మనం అనుకునే అట్లే దిగుతాయా? దిగవు. కాబట్టి కొద్ది సమయాన్ని తీసుకొని జనగామ కేంద్రంగా ఈ సురభి మరి సాయి నాట్య మండలి వీళ్ళని ఎంతమంది ఉన్నారు, 40 మంది 30 మంది, ఎట్లయినా వీళ్ళను జనగామలో ప్రభుత్వ పరంగా మరి వీళ్ళకు ఒక నివాస స్థలం కట్టుకోవడానికి ఇళ్ళ కోసం మన సమాజంలో ఇంతమంది ఉన్నాం,
ఉదయం అందరి దగ్గర పైసలు ఉన్నాయండి, చేస్తున్న నాకనే లేవు, చాలా మంది దగ్గర ఉన్నాయి పైసలు, హృదయం లేదు. ఆ హృదయాన్ని విపారిస్తే ఒక చిన్న స్పార్క్ కొడితే అద్భుతమైనటువంటి మరి ఇది మహోజ్వలమైనటువంటి రీతిలో ముందుకు పోతాం. ఇవాళ కొన్ని కుటుంబాలను బాగు చేయడానికి ఎవడో ఇంద్రుడి దిగి రావాలన్నా? నో, మనలో ఉన్నది అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది అని చెప్పి పాటలు ఉత్తగా పాడుకుంటే కాదు, అర్థం చేసుకొని పాడితే మన తోటి వాళ్ళని మనం గౌరవిస్తాం, వాళ్ళని అభిమానిస్తాం, వాళ్ళ కష్ట సుఖాల్లో మనం చేయుతనిస్తాం. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మనకు చాలా సమయం పోతున్నది. మరి నా మీద అభిమానంతో ఈనాడు నా 69వ జన్మదినం నాడు మీరంతా చాలా ఎన్నో అనుభవాలు, ఎన్నో మరి అన్ని రకాలుగా మరి ముందున్నటువంటి సమాజంలో ముందుకు పోతున్నటువంటి మీ అందరూ ఒక సామాన్యుడైనటువంటి వాడిని మరి దాన్ని చేయడం నా జీవితంలో మర్చిపోలేను. మీ అందరూ కూడా చక్కగా సన్మానం చేశాను. నేను అనుకోలే ఇంత పెద్ద కార్యక్రమం అని. ఇంత పెద్ద కార్యక్రమం అంటే నేను దాని వల్లే పెట్టుకుంటాను. కారణం నాకేంటంటే ఉత్తగా ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం, మనం ఆ నాటకంలో ఉన్నటువంటి ఓ రిహార్సల్ కూడా చేసుకుందాం అనుకున్నాం. ఈ వర్షం అది రావడం వల్ల కాలేదు. సరే, ఏది ఏమైనా ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి మరి మీరు నాకు తగిన గుర్తింపుని ఇచ్చి గౌరవించి మరి ఇంత ముందుకు నన్ను తీసుకుపోతున్నందుకు మీ అందరికి కూడా మరి పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా, నమస్కారాలు తెలుపుతున్నా. భవిష్యత్తులో నాకు ఉన్న దాంట్లో నేను ఎంబడి అండగా ఉంటా అని చెప్పి హామీ ఇస్తూ మరి మంచి కార్యక్రమానికి సహకరించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నా. మరి నమస్కారం, సెలవు.